హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు టెక్ 24. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లావా కొత్తగా లాంచ్ చేసిన వాళ్ళ 5G ఫోన్ లావా బ్లేజ్ 5Gకి సంబంధించి క్విక్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ చూద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఫటాఫట్ అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. బాక్స్ పై అయితే లావా 5G అని అయితే ఉంది అండ్ బ్యాక్ సైడ్ స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేసి ఉన్నాయి. సో బాక్స్ని అయితే ఓపెన్ చేస్తే మనకి ఫస్ట్ ఈ ప్యాకేజింగ్ అయితే ఉంది. ఇందులో TPU కేస్ ఉంది, సిమ్ ఇజెక్టర్ టూల్ ఉంది అండ్ మొబైల్ ఉంది. దీన్ని పక్కన పెట్టేద్దాం అండ్ Type-C కేబుల్ అండ్ 10W ఛార్జర్ అయితే ఉంది. అండ్ ఫటాఫట్ అయితే మొబైల్ని చూసేద్దాం. ఫోన్ అయితే చూడ్డానికి చాలా ప్రీమియంగా ఉంది. లావా ఫోన్స్ అంటేనే ప్రీమియం డిజైన్కి పెట్టింది పేరు. గత కొన్ని ఇయర్స్గా దాన్ని అయితే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. సో మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్, ఇండియన్ బ్రాండ్ లావా అయితే దాన్ని అయితే వీళ్ళు మెయిన్గా దీన్నే ఫోకస్ చేసి అయితే సేల్ చేసుకోవాలనుకోవట్లేదు. మంచి స్పెసిఫికేషన్స్ కూడా ఇచ్చారు. సో స్పెసిఫికేషన్స్ని అయితే మీరు స్క్రీన్ పై చూడొచ్చు. సో ఈ లావా బ్లేజ్ 5Gలో ఉన్న మంచి విషయాల గురించి మాట్లాడుకుంటే, సో ఇది అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో లాంచ్ అయిన 5G ఫోన్. ఇంట్రడక్టరీ ప్రైస్ కింద 9,999కే దీన్ని అయితే లాంచ్ చేశారు. ప్రజెంట్ అయితే 10,999 ఉంది. మళ్ళీ బిలో 10,000 అయితే రావచ్చు. అండ్ ఈ ఫోన్ ఇండియాలో ఉన్న అన్ని 5G బ్యాండ్స్ని సపోర్ట్ చేస్తుంది. ముందుగా డిజైన్ అండ్ ఓవర్వ్యూ చూసినట్లయితే బ్యాక్ అయితే డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. ప్రీమియం ఫోన్స్లోనే కనిపించే ఫ్రాస్టే మ్యాటే గ్లాస్ని అయితే యూజ్ చేశారు. సో ఇదైతే నాకు ఈవెన్ 4G వేరియంట్లో కూడా సిమిలర్ డిజైన్ని మనమైతే చూసాం, మన ఛానల్లో వచ్చింది. సో దీంట్లో కూడా దాన్ని కంటిన్యూ చేశారు. పర్టికులర్గా ఈ గ్రీన్ కలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ చూస్తే వాటర్ డ్రాప్ నాచ్తో వచ్చింది. పంచ్ హోల్ ఇస్తే ఇంకా బాగుండేది. అండ్ బెజల్స్ థిన్గానే ఉన్నాయి, బట్ బాటంలో చిన్న అయితే థిక్గా ఉంది ఈ ప్రైస్ రేంజ్లో. సో జనరల్గా ఈ రేంజ్ చిన్న అయితే మనం చూస్తూ ఉంటాం. అండ్ రైట్ సైడ్ మనకి పవర్ బటన్ ఉంది బాటంలో. సో 3.5mm జాక్, మైక్, Type-C పోర్ట్ అండ్ స్పీకర్ అయితే ఉంది. అండ్ ఇటు సైడ్ మనకి వాల్యూమ్ రాకర్ బటన్స్ అండ్ సిమ్ స్లాట్ అయితే ఉంది. హైబ్రిడ్ స్లాటే, 2 సిమ్లు యూజ్ చేస్తే మెమరీ కార్డ్ వాడరాదు, లేదా మెమరీ కార్డ్ సిమ్ రెండింటిని యూజ్ చేయొచ్చు. అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఈ ఫోన్లో లేదు. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా కంఫర్ట్గా ఉంది. ఒక ప్రీమియం ఫోన్ని చేతిలో పట్టుకున్నట్టు అయితే ఉంది. బ్యాక్ మనకి ఈ ఫ్రాస్టెడ్ మ్యాటే గ్లాస్ వల్ల ఫింగర్ ప్రింట్స్ అయితే పడవు. సో అదైతే మంచి విషయం. అండ్ ఫ్రంట్ మనకి ఎలాంటి గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారనేది అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. మేబీ చెప్పుకోదగిన ప్రొటెక్షన్ కాదేమో. డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.5 ఇంచ్ HD+ IPS LCD డిస్ప్లేతో వచ్చింది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. బట్ ఫుల్ HD రెజల్యూషన్లో ఇస్తే ఇంకా మంచి ఆప్షన్ అయితే అయి ఉండేది. అండ్ ఈ ఫోన్ 4GB ర్యామ్, 128GB స్టోరేజ్తో వస్తుంది. 10,000 ప్రైస్ రేంజ్లో 128GB స్టోరేజ్ అంటే మంచి విషయం. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే MediaTek Dimensity 700 ప్రాసెసర్తో వస్తుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో చెప్పుకోదగిన మంచి 5G చిప్సెట్ అని అయితే చెప్పుకోవచ్చు. Dimensity 700 7nm చిప్సెట్. సో మ్యాక్సిమం 2.2 GHz వరకు అయితే క్లాక్ అవుతుంది. డే టు డే యూసేజ్కి అండ్ మీడియం గేమింగ్కి అయితే ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. సో చూడాలి ఇంకా ప్రాక్టికల్గా లాంగ్ టర్మ్లో టెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది. అండ్ సాఫ్ట్వేర్ ఇందులో నాకు చాలా బాగా నచ్చింది. వీళ్ళ కస్టమ్ యూఐకి వెళ్ళకుండా స్టాక్ ఆండ్రాయిడ్ని అయితే కంటిన్యూ చేస్తున్నారు. యూఐ అయితే చాలా స్మూత్గా ఉంది. సో ఎలాంటి బ్లోట్వేర్ అయితే కనిపించలేదు. అండ్ కొన్ని కస్టమ్ ఫీచర్స్ని కూడా ఇచ్చారు. ఇదైతే చాలా యూజ్ఫుల్ ఫీచర్. జనరల్గా యూట్యూబ్ వీడియోస్ని మనం బ్యాక్గ్రౌండ్లో ప్లే చేయాలంటే మనం యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. బట్ దీంట్లో ఆ అవసరం లేదు. సో మీరు యూట్యూబ్ వీడియో ఏదైనా ప్లే చేసి దాన్ని బ్యాక్గ్రౌండ్లో వినాలనుకుంటే డిస్ప్లే ఆఫ్ చేసి, ఏం లేదు, యూట్యూబ్ వీడియోని ఇక్కడ ప్లే చేసి నోటిఫికేషన్ ప్యానల్ని కిందికి స్వైప్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్ట్రీమింగ్ అన్న ఆప్షన్ ఉంది, దీన్ని ఆన్ చేసి పక్కన పెట్టేస్తే చాలు, మీకైతే ఆ యూట్యూబ్ వీడియో అయితే ప్లే అవుతుంది. ఇదైతే నాకు ఇందులో చాలా యూజ్ఫుల్ అనిపించిన ఫీచర్. అండ్ ఈ ఫోన్ వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్తో వస్తుంది, అదైతే మంచి విషయం. అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. సో వీళ్ళు 18W అట్లీస్ట్ 18W ఫాస్ట్ ఛార్జర్ని ఇస్తే ఇంకా బాగుండేది ఈ ప్రైస్ రేంజ్లో. సో కిల్లర్ ఆప్షన్ అయితే అయ్యి ఉండేది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 50MP మెయిన్ సెన్సార్, రిమైనింగ్ 2 అయితే జస్ట్ VGA సెన్సార్స్. సో 50MP మెయిన్ సెన్సార్, బ్యాక్ సెన్సార్ అయితే బాగానే పర్ఫామ్ చేస్తుంది. బట్ స్టిల్ ఈ ప్రైస్ రేంజ్లో అన్ని ఫోన్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ మంచి విషయం ఏంటంటే ఈ ప్రైస్ రేంజ్లో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో అయితే ఈ ఫోన్ వస్తుంది. వీడియో రికార్డ్ చేసేటప్పుడు మ్యాక్సిమం 2K రెజల్యూషన్ వరకు అయితే మీరు వీడియోని రికార్డ్ చేయొచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో ఒకప్పుడే EASతో వచ్చాయి, బట్ గత 2 ఇయర్స్గా అయితే EASని ఈ ప్రైస్ రేంజ్లో చాలా కంపెనీస్ తీసేసాయి. బట్ లావా ఈ ఫోన్లో అయితే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ని అయితే ఇచ్చింది. స్పీకర్ వాల్యూమ్ అయితే ఈ ప్రైస్ రేంజ్కి డీసెంట్గానే ఉంది. ఒకసారి అయితే మీరు శాంపిల్ని అయితే వినొచ్చు.
అండ్ ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, ఎలాంటి ఇష్యూస్ని అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 12తో వస్తుంది. సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్తో అయితే ఉంది. సో అన్ని మేజర్ అప్డేట్స్ ఇస్తారనేది అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. కొంచెం అప్డేట్ ఫ్రీక్వెన్సీని పెంచితే ఇంకా బాగుంటుంది లావా. సో చూద్దాం ఏం చేస్తారు. ఈ మధ్య ఫ్రీక్వెంట్గా అయితే వీళ్ళు ఫోన్స్ని అయితే లాంచ్ చేస్తున్నారు, కొంచెం డీసెంట్ ప్రైస్ రేంజ్లోనే. ఇంకొంచెం అగ్రెసివ్గా తీసుకొస్తే ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది బ్రాండ్. సో ఫ్రెండ్స్, ఇది లావా బ్లేజ్ 5Gకి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ క్విక్ ఇంప్రెషన్స్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.